మేఘాద్రిగడ్డ రిజర్వాయర్. విశాఖపట్నం అంటే మీరు కేవలం బీచ్లు, కైలాసగిరి, ఆర్కే బీచ్ మాత్రమే గుర్తొస్తాయేమో. కానీ మన నగరానికి జీవననాడి లాంటి ఓ ముఖ్యమైన నీటి వనరును గురించి ఎంతమందికి తెలుసు? ఈరోజు మనం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఒక నీటి వనరే కాదు, విశాఖ అభివృద్ధి చరిత్రలో కూడిన సాక్ష్యం కూడా. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ అనేది నరవకు సమీపంలో ఉంది. ఇది గోపాలపట్నం మండలంలో ఉంది. విశాఖపట్నంలోని ప్రజలకు, ప్రత్యేకంగా ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే, ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు ఇది ప్రధాన నీటి వనరును సరఫరా చేస్తుంది. ఈ రిజర్వాయర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో అంటే 1980లో అభివృద్ధి చేయబడింది. అప్పట్లో దీన్ని నిర్మించడమే ఒక గొప్ప విజయం. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ 1981లో నిర్మాణం ప్రారంభమై 1984లో పూర్తయింది. దీని నిర్మాణంలో ఎంతోమంది పనిచేశారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనికోసం పనిచేశారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఉక్కు పరిశ్రమకు నీరు అందించడమే. కానీ తర్వాత కాలంలో ఇది విశాఖపట్నం నగరానికి కూడా తాగునీటిని సరఫరా చేయడానికి ముఖ్యంగా మారింది. ఈ రిజర్వాయర్ సుమారు 11 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయగలదు. ఇది ప్రధానంగా వర్షం మీదే ఆధారపడి నిండుతుంది. అందుకే దీనికి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ అని పేరు పెట్టారు. అంటే మేఘాల నుంచి వచ్చే వర్షం గడ్డల ద్వారా ఈ రిజర్వాయర్లోకి చేరుతుంది. ఈ ప్రాజెక్టు 16 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా స్టీల్ ప్లాంట్కి నీరుని పంపుతుంది. అలాగే రిజర్వాయర్ వద్ద ఫిల్టరేషన్ ప్లాంట్ కూడా ఉంది. విశాఖపట్నం నగరంలో నీటి కొరత తలెత్తినప్పుడు మేఘాద్రిగడ్డ ప్రాముఖ్యత మరింత స్పష్టంగా అర్థమవుతుంది. గాజువాక, దువ్వాడ, కూరనపాలెం వంటి ప్రాంతాలకు ఇది తాగునీరుని అందిస్తుంది. మీరు అక్కడికి వెళ్తే రిజర్వాయర్ పరిసరాలు ప్రకృతి సౌందర్యంతో నిండిపోయి ఉంటాయి. పచ్చటి కొండలు, పక్షుల గూటిలు, శాంతియుత వాతావరణం మీకు దర్శనమిస్తుంది. ఒక చిన్న హిల్ స్టేషన్ లాగా ఉంటుంది. డ్రోన్ ద్వారా చూస్తే ఒక అద్భుత దృశ్యం. ఇలాంటి ప్రదేశాల్లో ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్స్కి ఇదొక స్వర్గధామం. అయితే ఇటీవల కొన్ని సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన వారు ప్లాస్టిక్ను వాడి వాటిని అక్కడే పడేయడం వల్ల చాలా వరకు ఈ నీటి నాణ్యత అనేది తగ్గిపోతుంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా కూడా దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరం. మనము బాధ్యతగా వ్యవహరించాలి. రిజర్వాయర్ చుట్టూ పారిశుద్ధ్యాన్ని పాటించాలి. నీటిని వృధా చేయకుండా వాడాలి. ఇది మన భవిష్యత్తుకు ఒక విలువైన సంపద.
మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ఇది కేవలం ఒక జలాశయం కాదు, విశాఖ జీవనాడి. దీన్ని మనం గౌరవంగా చూసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు.